ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి వారి జీవిత చరిత్రలోని 6వ అధ్యాయం 5వ భాగం. యోగిరాజులు ప్రతిరోజు సాయంకాలాలప్పుడు గంగ ఒడ్డున రాణా మహల్ ఘట్టంలో తిరగడానికి వెళుతూ ఉండేవారు. గంగ ఒడ్డున అక్కడే కృష్ణారాముడనే భక్తుడి ఇల్లు ఉంది. యోగిరాజులు కాసేపు అలా తిరిగి వచ్చి కృష్ణారాముడి ఇంటి వసారాలో కూర్చుంటూ ఉండేవారు. గీతను గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత చీకటి పడకముందే ఇంటికి తిరిగి వెళ్ళి బయట ఖానాలో కూర్చుని భక్తులకు ఉపదేశం చేస్తూ ఉండేవారు. రాత్రి 9 అయ్యేసరికి భక్తులందరూ ఇళ్లకు వెళ్ళిపోయేవారు. ఈ ప్రకారంగా భక్తులకు ఉపదేశం చేస్తూ ఉండే సమయంలో వారు అప్పుడప్పుడు చేతులు జోడించి నెత్తిమీద ఆనించి నమస్కారం చేస్తున్నట్టు కనిపించేది. వారు ఉపదేశ సమయంలో మధ్య మధ్యలో ఇలా ఎందుకు చేస్తూ ఉంటారో అక్కడ కూర్చున్న వారెవ్వరికీ తెలిసేది కాదు. అడగడానికి సాహసమూ లేదు. ఈ విధంగా భక్తుల్లో కుతూహలం మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఒకనాడు వారు అలా ఉపదేశం చేస్తూ హఠాత్తుగా నమస్కారం పెట్టినప్పుడు ఒకతను చటుక్కున బయటకు వచ్చి చూశాడు. యోగిరాజుల భక్తుడొకడు బయట వసారాలో సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉండడం కనిపించింది. ఆయన ప్రణామాన్ని యోగిరాజులు స్వీకరిస్తున్నారని అప్పుడు అర్థమైంది. ఇంట్లోంచి బయటకి చూడటానికి అవకాశం ఏమీ లేదు. ఈ విధంగా ఎవరైనా బయట నుంచే ప్రణామం చేస్తూ ఉన్నప్పుడు యోగిరాజులు ప్రతి నమస్కారం చేస్తూ ఉంటారన్నమాట. కనిపించనంతగా చాలా దూరంలో ఉండి నమస్కారం చేసే వ్యక్తికి కూడా వారు ప్రతి నమస్కారం చేస్తూ ఉంటారు. దగ్గర, దూరము, లోపల, బయట అన్నీ వారికి ఒకటే. అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అందరిలోనూ వారు ఒక్కడే చూస్తారు. మనకు గత భాగంలో యోగిరాజుల వారు చెప్పారు, ప్రాణాయామం ద్వారా షట్చక్రాల మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉండడం వల్ల ప్రాణం స్థిరమవుతుంది. ఆ స్థిరమైన తర్వాత మన కూటస్థంలో కూడా ఒక స్థితి అనేది ఏర్పడుతుందన్నమాట. అప్పుడు యోగులకి అంతా స్వచ్ఛంగా స్పష్టంగా కనిపిస్తుంది. మనకి దూరదర్శినిలో అంటే టెలిస్కోప్ ఇలాంటి వాటిల్లో దూరంగా ఉండే నక్షత్రాలు టెలిస్కోప్లో ఎలా కనపడతాయో అలాగే వీరికి కూడా కూటస్థంలో దర్శనమిచ్చే ఒక చక్షు అంటే మన థర్డ్ ఐ అన్నమాట. ఆ థర్డ్ ఐలో వాళ్ళకి అన్నీ కనపడతాయి. దగ్గర దూరము ఏమీ ఉండదు. ప్రతిదీ వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ తను లోపల కూర్చుని ఉన్నా కూడా బయట ఎవరు నమస్కారం చేస్తున్నా కూడా వారికి స్పష్టంగా తెలుస్తోంది. మనం మహాత్ముల చరిత్రలన్నింట్లోనూ చూస్తాం. వాళ్ళు ఒక చోట కూర్చున్నట్టే ఉంటారు. అల్లంత దూరాన ఎక్కడో జరుగుతున్న సంఘటనలు కూడా వారు చూడగలుగుతారు. సాయిబాబా చరిత్రలో కూడా మనం చూస్తాం. భక్తుల మధ్యలో మసీదులో కూర్చుని ఉండి సడన్గా ఫైర్లోకి చేయి పెడతారు బాబా. ఎందుకు బాబా ఫైర్లో చేయి పెట్టారు అంటే అక్కడ ఒక కమ్మరివాడి భార్య సడన్గా లేవటం వల్ల ఆమె ఒళ్ళో ఉన్న బిడ్డ నిప్పుల కొలిమిలో పడిపోతాడు. అందుకని ఆ బాబును రక్షించటానికని నేను ఇలా చేయి పెట్టాను అని చెప్తారు. వాళ్ళకి అంతా ఒకటే అనమాట. దగ్గర దూరము ఏమీ ఉండదు. ప్రియనాథ కరార్ గారు, ఆయన ఆప్తమిత్రుడు రాముడు ఇద్దరు యోగిరాజుల శిష్యులు. ఇద్దరూ కలిసి కాశీ వచ్చారు. మిత్రులిద్దరూ ప్రతిరోజు గురుదేవుల దర్శనానికి వచ్చి వారి ఉపదేశాలు వింటూ ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవారు. అలా జరుగుతూ ఉండగా ఒకసారి రాముడికి కలరా వ్యాధి సోకింది. అందులోనూ ఏషియాటిక్ కలరా. ఈ పరిస్థితిలో పరాయి చోట ప్రియనాథులు చాలా చింతలో మునిగిపోయారు. ఏం చేయాలో తోచలేదు. తిన్నగా గురుదేవుల సన్నిధికి పరిగెత్తారు. యోగిరాజులు ఆయన చెప్పేదంతా విని సామాజిక సాంప్రదాయ పద్ధతిలో మంచి డాక్టర్కు చూపించు అన్నారు. ప్రియనాథులు ఇద్దరు అనుభవజ్ఞులైన డాక్టర్లను తీసుకువచ్చారు. కానీ రోగం పెరుగుతూనే ఉంది. చివరికి డాక్టర్లు ఆశ వదులుకుని రోగికి అంతిమ సమయం వచ్చిందని చెప్పారు. ఇప్పుడిక మరో ఉపాయం లేదు. దిక్కుతోచక నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రియనాథులు
గురుదేవుల దగ్గరికి పరిగెత్తి రోగి అంతిమ స్థితిని గురించి వారికి తెలియచేశారు. బహుశా అప్పటికి అతను చనిపోయి ఉంటాడని కూడా చెప్పారు. ప్రియనాథుల కళ్ళల్లోంచి అశ్రువులు ధారగా వర్షించాయి. ప్రశాంత హృదయులు, భక్తవత్సలులు అయిన మహాయోగి తమ ఆసనం మించి లేచి ఒక సీసా తీసుకుని దగ్గరే ఉన్న దీపం ప్రమిదలోని ఆముదం కొంచెం పోసి, దీన్ని తీసుకువెళ్ళు, రోగి చేత తొందరగా తాగించు అన్నారు. ప్రియనాథులు ఆలోచనలో పడ్డారు. రాముడు ఈ పాటికి చనిపోయి ఉంటాడు, మరి ఈ మందు తాగించడం ఎలాగా? ఈ సందేహంతో పాటు గురుదేవులు బ్రహ్మజ్ఞులన్న సంగతి కూడా గుర్తుకు వచ్చింది. వారి మాట నెరవేరకపోవడానికి వీలు లేదు. ప్రియనాథులు గబగబా రోగి దగ్గరికి వెళ్ళారు. రోగి శరీరంలో ప్రాణమున్న దాఖలా ఏమీ లేదు. అయినప్పటికీ విశ్వాసంతో రోగి నోట్లో చమురు చుక్కలు వేశారు. అక్కడ ఇంకా మరికొంతమంది ఉన్నారు. వారందరి సమక్షంలో అక్కడొక అలౌకిక ఘటన సంభవించింది. ప్రాణం లేని శరీరం మెల్లమెల్లగా కదలడం ప్రారంభించింది. ఊపిరి ఆడడం కూడా మొదలైంది. రోగి పునర్జీవితుడయ్యాడు. ఈ ప్రియనాథ కరార్ గారే ఉత్తరోత్తర స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి పేరుతో ప్రసిద్ధులయ్యారు. ప్రియనాథ్ కరార్ మహాశయులు 1883 ఆగస్టు 19వ తేదీన యోగిరాజుల దగ్గర దీక్ష పొందినట్టుగా వారి డైరీలో రాసి ఉంది. లాహిరి మహాశయుల గారి ప్రియ శిష్యులు. మనకి ఎక్కువగా వారి పరంపరలో తెలిసిన వాళ్ళల్లో యుక్తేశ్వర్ గిరి గారే మనకు తెలుసు. వారి శిష్యులే పరమహంస యోగానంద గారు. ఈ విధంగా యోగిరాజులు ఎప్పుడూ ఒక అతీంద్రియ జగత్తులో ఉంటూ ఉండేవారు. వారి ముఖం మీద హిమాలయం మాదిరి నిస్తబ్ద శాంతి ఎప్పుడూ విరాజిల్లుతూ ఉండేది. సాధనకు విముఖులైన వారితో వారు ఎప్పుడూ మత సంబంధమైన ఆలోచన ప్రత్యాలోచనలు చేసేవారు కారు. కానీ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధుల, శాస్త్రోక్త యోగ సాధనల రహస్యమయ అష్టాంగ కర్మలకు విశేష ప్రాముఖ్యం ఇస్తూ ఉండేవారు. వారికి గల యోగపరమైన అపరోక్షానుభూతి అపూర్వమైనది. యోగం వల్ల కలిగిన ఆ అనుభూతిని ఆధారం చేసుకునే వారు ధర్మోపదేశాలు చేస్తూ ఉండేవారు. ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలను వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. భావావేశం మీద ఆధారపడి ఏది చెప్పేవారు కారు. యోగం ద్వారా ప్రాప్తించిన తమ ప్రత్యక్షానుభవం ద్వారానే భక్తులకు ఉపదేశిస్తూ ఉండేవారు. అందువల్ల ప్రజల మనస్సుల మీద వారి ఉపదేశాల ప్రభావం సూటిగా పడేది. వారి వర్ణన, వ్యాఖ్యానము జీవంతంగా ఉండేవి. క్రియ ద్వారా ప్రత్యక్ష అనుభూతి పొందండి, మెల్లమెల్లగా పరమాత్మతో సాయుధ్యం పొందండి అనేవారు. ఇదే మానవ జీవనానికి శ్రేష్టమైన సంపద. ధ్యాన, ధారణ, సమాధులు సాధించనిదే ఆత్మజగత్తులోని సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మ సంబంధమైన తత్వ ప్రదేశాల్లోకి ప్రవేశం కలగదు. ఇదే వారి ఉపదేశానికి మూల బిందువు. ప్రాణమే సమస్త శక్తులకు మూల స్రోతస్సని అంటూ ఉండేవారు. ప్రాణ సాధన చేస్తూ ఉంటే అన్ని సాధనలు సిద్ధిస్తాయి. ఈ ప్రాణానికి 3 అవస్థలున్నాయి. ఇది ఆద్యంతాల్లో స్థిరంగా ఉంటుంది, మధ్యలో చంచలంగా ఉంటుంది. ఆద్యంతాల స్థిరత ఒక అవస్థ, మధ్యలోని చంచలావస్థ రెండోది. మౌలికంగా ప్రాణానికున్నవి 2 అవస్థలు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. గీత 2వ అధ్యాయం 28వ శ్లోకం. అంటే అన్ని భూతాలు లేదా పదార్థాలు ఆదిలోనూ అంతంలోనూ అవ్యక్తమైనవి, కేవలం మధ్యలోనే వ్యక్తమైనవి. చంచల ప్రాణాన్నే ప్రకృతి అంటారు. చంచల ప్రాణమే జీవుడి వర్తమాన అవస్థ. చంచల ప్రాణంలోంచే విశ్వ బ్రహ్మాండం అభివ్యక్తమవుతుంది. ఏ కర్మలైనా అన్నీ చంచల ప్రాణంలోంచి పుట్టినవే. కానీ స్థిర ప్రాణమే చంచల ప్రాణానికి ఉద్గమ కేంద్రం. స్థిర ప్రాణం ఏమీ చెయ్యదు, ఏమీ చేయించదు. అది ఎప్పుడూ సాక్షి మాత్రంగానే ఉంటుంది. చంచల ప్రాణమే స్థిర ప్రాణం చేసే కర్మ.
చంచల ప్రాణం ప్రకృతి, స్థిర ప్రాణం పురుషుడు. చంచలతే జీవుడు, స్థిరతే శివుడు. చంచలతే బంధనం, స్థిరతే ముక్తి. అంటే ప్రాణానికి ఉండే చంచలత గతి లేదా తానం, అదే బంధనం. స్థిరత వైపు సాగే గతి లేదా తానం, అదే ముక్తి. అందుకోసమనే మన చక్రాల్లో మూలాధారంలో చుట్టుకుని పడుకుని ఉన్నటువంటి పాము అంటే శక్తి మెల్లగా పైకి ప్రవహిస్తూ అన్ని చక్రాలను ఉత్తేజితం చేస్తూ పైకి సహస్రారంలో ఉన్న శివుడితో కలవాలన్నమాట. అప్పుడే శివశక్తి సమ్మేళనం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా అదే చెప్తూ ఉన్నారు. ఆ చంచల ప్రాణాన్ని ఆ స్థిర ప్రాణం వైపుకు తీసుకుని వెళ్ళాలి. స్థిర ప్రాణం సాక్షిభూతం మాత్రమే. ఈ చంచల ప్రాణమే మూవ్ అవుతూ ఆ స్థిర ప్రాణంలో వెళ్ళి కలవాల. అప్పుడే ప్రకృతి పురుషుల సంగమం అనేది జరుగుతుంది. శాస్త్రంలో అలాగే చెప్పారు. నిశ్చలం బ్రహ్మ ఉచ్యతే. నిశ్చలావస్థే అంటే స్థిరావస్థే బ్రహ్మ. అది వ్యక్తం చెయ్యలేని ఒకానొక అవస్థ. అదే అమరపదం. ఎందుచేతనంటే ఆ మహాస్థితి నుంచి జన్మము ఉండదు, మృత్యువు ఉండదు. అది నిత్యం, శాశ్వతం. అలా చెప్పడానికి కారణం దానికి పూర్వము దాని తర్వాత కూడా ఏమీ లేకపోవడం. అది చిర విరాజమానం. అదే బుద్ధ్యావస్థ. అదే జ్ఞానాతీత అవస్థ. జ్ఞానం కూడా దాన్ని అందుకోలేదు. అది శాశ్వత నిత్య ముక్తావస్థ. అక్కడ బంధనం లేదు. అదే కర్మాతీతావస్థ అంటే క్రియాతీతావస్థ. ఎందుకంటే అక్కడ ఏ విధమైన కర్మకు అస్తిత్వం లేదు. చంచల తావసానం కోసం అక్కడ ఏ విధమైన కర్మ ఉండజాలదు. ప్రాణం తాలూకు సంకోచావస్థే శివుడు. ప్రసారణ లేదా వికాస స్థితే జీవుడు. అందువల్ల సాధకుడు ఉచిత సాధన ద్వారా చంచలతను పూర్తిగా నియంత్రించి స్థిరత్వ ప్రాప్తి పొందాలి. జీవుడు చంచలతావస్థను అంతమొందించి మహాస్థితి రూపమైన మహాప్రాణాన్ని ప్రాప్తింపచేసుకున్నప్పుడు జీవుడే శివుడైపోతాడు. బౌద్ధ దర్శనానుసారం ఇదే మహాస్థ విరత్వ ప్రాప్తి. అందరూ అమృతపుత్రులే. ఒకడు చిన్నవాడు, ఒకడు పెద్దవాడు అన్నది లేదు. ఈ విధంగా ఉద్బోధిస్తూ యోగిరాజులు సర్వోత్తమ ఆచార్య పీఠం మీద ప్రతిష్ఠితులై కూడా తమను తాము చిన్నవారిగా భావించుకునేవారు. యోగ సాధనకు ఆరోగ్యవంతమైన మానవ దేహము, దృఢమైన మనోబలము ఉండాలని ఉపదేశిస్తూ ఉండేవారు. ఈ రెండు సంపదలు ఉన్నవాడు అనాయాసంగానే యోగ సాధన చెయ్యగలడు. సాధనా మార్గంలో అతనికి ఏ విధమైన అవరోధము కలగదు. ఎవ్వడూ పాపాత్ముడు కాడు, పుణ్యాత్ముడు కాడు. అందరూ సమానులే. అందరూ ఈశ్వరపుత్రులే అయినప్పుడు ఈశ్వర సాధనకు అందరికీ అధికారం ఉంది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. అన్ని జాతుల వారికి, అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి యోగ సాధన చేసే అధికారం ఉంది. ఇది కేవలం ఏదో ఒక విశేష శ్రేణి వారికో, వర్గం వారికో, వర్ణం వారికో ఉద్దేశించింది కాదు. మనస్సును కూటస్థంలో స్థిరం చేసిన తరువాత పాపం ఉండదు. మనస్సును కూటస్థంలో స్థిరం చెయ్యని వాడే పాపి. వారు అంటూ ఉండేవారు, కూటస్థుడే ఈశ్వరుడు, ఆయనే పరమాత్ముడు, ఆయనే బ్రహ్మ. మీరు సంసారంలో ఉండండి, దాన్ని విడిచి మరో చోట ఎక్కడైనా ఉండండి. ప్రాణమైతే మీ శరీరంలోనే ఉంది. అంటే ఈశ్వరుడు మీతోనే ఉన్నాడన్నమాట. ఆయన లేకపోతే మీరు లేరు. మీ దేహంలో ప్రాణం చంచలమై ఉన్నంత వరకు మీరు జీవించి ఉంటారు. ఆ దేహం లోపలే అన్వేషించవలసి ఉన్నప్పుడు సంసారాన్ని వదలవలసిన అవసరం ఏముంది? పైపెచ్చు సంసారమే సాధనకు ఉపయుక్తమైన రంగం. ఇక్కడ ఉంటే అన్నీ లభిస్తాయి. సంసారంలో ఉంటూనే తన శరీరంలో ఉన్న ప్రాణ రూపుడైన ఈశ్వరుణ్ణి గురించి సాధన చేసేవాడే వీర సాధకుడు.
అతనికి సాక్షాత్కారం కలిగిన తర్వాత అంతటా ఈశ్వర సత్తా అనుభవం అవుతుంది. ఈ ప్రాణరూపుడైన ఈశ్వరుణ్ణి గురించి సాధన చేయడానికి దేహంలో ప్రాణం ఉండడం అవసరం. ప్రాణప్రాప్తి కలగడానికి ప్రాణమే అవసరం. ప్రాణం లేనిదే ప్రాణప్రాప్తి జరగదు. ప్రాణం ద్వారా ప్రాణాన్ని పూజించడం లేదా సేవించడం చేయవలసి వస్తుంది. దీన్ని గురించి ఈ గ్రంథకర్త అయినటువంటి అశోక్ కుమార్ చటర్జీ గారు రాసిన ప్రాణమయం జగత్ అన్న పుస్తకంలో విశేషంగా వివరించడం జరిగింది. బయట ఉన్న ఏ ఇతర వస్తువు ద్వారానూ ప్రాణపూజ లేదా సేవ సంభవం కాదు. మీరు చూస్తున్నదంతా ప్రాణమే. ప్రాణం కానిది ఏదీ లేదు. అదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అదే దుర్గా, కాళీ, జగద్ధాత్రిను. అందుకే ఋషులు ఉదాత్త కంఠంతో ఇలా ఘోషించారు: ప్రాణో హి భగవానీశః ప్రాణో విష్ణుః పితామహః ప్రాణేన ధార్యతే లోకః సర్వం ప్రాణమయం జగత్. ప్రాణమే తండ్రి, ప్రాణమే తల్లి, ప్రాణమే పుత్రుడు, ప్రాణమే సఖుడు అంటే మిత్రుడు. అందుకే ఋషులు ఇలా అన్నారు: పితాః వై ప్రాణః, మాతాః వై ప్రాణః, పుత్రః వై ప్రాణః, ఆచార్యః వై ప్రాణః. ఉపనిషత్తు. ప్రాణం నుంచే ప్రాణం పుడుతుంది. ప్రాణమే అవస్థానం. ప్రాణమే ధర్మం. ఎందుకంటే అన్నింటినీ ధరించేది ప్రాణమే కనుక. ధర్మ శబ్దం ధృ అనే ధాతువు నుంచి పుడుతుంది. ధృ అంటే ధరించడమని అర్థం. ప్రాణమే కర్మ. ప్రాణం లేనిదే ఏ కార్యము నెరవేరలేదు. ప్రాణమే జీవుడు. అది చంచలం కావడం వల్లనే జీవుడిలో జీవనముంది. ప్రాణమే శివుడు. ఆయనే నిధనకర్త అంటే నాశకర్త కావడం వల్ల ప్రాణమే దుర్గ. దేహరూపమైన దుర్గం అంటే ఒక కోటలో నివసిస్తూ అన్ని రకాల దుర్గతులను నశింపజేస్తుంది. కాబట్టి ఆమె ఈ దేహంలోనూ బయట అంతటా కూడా విరాజిల్లుతూ ఉంటుంది. ఆమె సర్వదర్శి. అందువల్ల మనుష్యుడి దగ్గర నుంచి పక్షి, కీటకాల వరకు స్థావర జంగమాలన్నీ ఉపాసించవలసినది, వాటికి ధర్మమైనది ప్రాణమే. దేవతలందరూ ఉపాసించవలసింది ఆ ప్రాణాన్నే. హిందూ, ముసల్మాన్, క్రైస్తవాదులతో సహా అన్ని మతాల వాళ్ళు మొదలు అన్ని రకాల ఇతర ప్రాణుల వరకు ఉపాసించవలసింది ప్రాణరూపుడైన ఈ ఈశ్వరుణ్ణే. ప్రాణం ఉండటం వల్లనే ఇంద్రియాలు, అంగప్రత్యంగాలు, మనస్సు, బుద్ధి, అహంకారం మొదలైనవన్నీ ఉన్నాయి. అందువల్ల మీరందరూ మీ ప్రాణాల్ని ప్రేమించండి, దాన్ని సేవించండి, దాన్ని ఉపాసించండి, ప్రాణం శరణు పొందండి. ఇలా చేసినప్పుడు జగత్ ప్రాణాన్ని ప్రేమించగలుగుతారు. అన్ని జీవుల మీద ప్రేమ కలుగుతుంది. అదే ప్రేమకు మూల స్రోతం. అదే అన్నింటికీ అధిపతి లేదా యజమాని. అందుకే దాన్ని విశ్వపతి అంటారు. అందుకని దాన్ని ప్రేమించండి. అన్నింటి ప్రాణాలను సేవించండి. అంటే శ్వాస ప్రశ్వాస రూపమైన అవిరామ కర్మ అంటే ప్రాణకర్మ అంటే ప్రాణాయామం చేయండి. అప్పుడే ప్రాణాన్ని ప్రాప్తింపచేసుకోగలుగుతారు. మీరు ప్రాణమే. ఆ ప్రాణం మీ వర్తమాన మీరును మూసిపెట్టి ఉంచింది. అంటే అసలైన మనల్ని మూసిపెట్టి ఉంచింది. అదే మీ వర్తమాన మీరుకు విముక్తి కలిగించగలదు. అలాంటి సాహసం దేనికి లేదు. ప్రాణమే బంధనకర్త, ప్రాణమే ముక్తిదాత. అందువల్ల యోగిరాజులు ఈ దేహంలోనే ఉంది అది, కానీ దానికోసం వెతికేవాళ్ళు, దాన్ని తెలుసుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఆక్షేపిస్తూ ఉండేవారు. బాహ్య ప్రాణాయామ రూపమైన శ్వాస ప్రశ్వాసల బహిర్ముఖ గతిని నియంత్రించి కేవలం అంతర్ముఖ గతి రూపమైన అంతఃప్రాణాయామాన్ని అంటే అంతర్ముఖ ప్రాణాయామాన్ని మాత్రం పొడిగించిన మీదట అన్ని రకాల కోరికలు నశించిపోతాయి. దానివల్ల జ్ఞాన స్థితి కలుగుతుంది. అంటే పునరావర్తన బోధ కలుగుతుంది. అలాంటి స్థితిలో దేహత్యాగం చేసిన తర్వాత
తిరిగి వర్తమానావస్థలో జన్మ కలగదు. పైపెచ్చు జీవన్ముక్తావస్థ కలుగుతుంది. అథర్వణ వేదంలోని ప్రాణసూక్తం 11వ కాండ 4వ సూక్తంలో ప్రాణశక్తి గొప్పతనాన్ని క్రింది విధంగా వర్ణించారు. ప్రాణాయ నమోయస్య సర్వమిదం వసే యో భూతః సర్వస్య ఈశ్వరో యస్మిస్సర్వం ప్రతిష్ఠితం. నమస్తే ప్రాణక్రందాయ నమస్తే స్తనయిత్నవే నమస్తే ప్రాణవిద్యుతే నమస్తే ప్రాణవర్షతే యత్ ప్రాణస్తనయిత్ను నాభి క్రందత్యోషధీః ప్రవీర్యంతే గర్భాన్ దధతే థో వహ్ని వజాయంతే యత్ ప్రాణరుతావగతేభిః క్రందత్యోషధీః సర్వం తదా ప్రమోదతే యత్ కిం చ భూభ్యామధి. ప్రాణో మృత్యుః ప్రాణస్మక్త ప్రాణదేవా ఉపాసతే ప్రాణోహ సత్యవాదినముత్తమే లోక ఆదధత. ప్రాణో విరాటప్రాణో దేష్ట్రీ ప్రాణం సవ ఉపాసతే ప్రాణోహ సూర్యశ్చంద్రమాః ప్రాణమాహుః ప్రజాపతిం. ప్రాణాపానౌ వ్రీహి యవావనడ్వాన్ ప్రాణ ఉచ్యతే యవేహ ప్రాణ ఆహితో పానో వ్రీహిరుచ్యతే. అపానతి ప్రాణతి పురుషో గర్భే అంతరా యదా త్వం ప్రాణజిన్వస్యధ స జాయతే పునః. ప్రాణమాహుర్మాతరిష్వాన్ వాతోహ ప్రాణ ఉచ్యతే ప్రాణోహ భూతం భవ్యంచ ప్రాణే సర్వం ప్రతిష్ఠితం. ప్రాణమామత్ పర్యావృతో న మదన్యో భవిష్యసి అపాం గర్భామివ జీవసే ప్రాణబధ్నామి త్వామయి. అంటే హృదయంలో ప్రతిష్ఠితమై ఉన్న ప్రాణవాయువుకు ఓంకార క్రియ ద్వారా నమస్కారం. అన్నీ ప్రాణానికేశవమయి ఉన్నాయి. అది లేకపోతే ఏదీ ఉండదు. ప్రాణం ద్వారానే లోపల బయట అన్ని పనులు జరుగుతున్నాయి. అంతటా అన్నింటికీ కర్త అయిన ప్రాణాన్ని సేవించడం అవసరం. అంటే క్రియ చేయడం అవసరం. ప్రాణాన్ని సేవించడం అంటే మనం ఈ అంతర్ముఖ అంతఃప్రాణాయామం ఆ క్రియని చేయటం. ఉన్నదానికంతటికీ అంటే అస్తిత్వమున్నదానికంతటికీ ఈశ్వరుడు ప్రాణం. ఈ ప్రాణేశ్వరుడి సేవ చేయడానికి ప్రాణం తప్ప మరొకటి ఏదీ లేదు. ఆ ప్రాణవృద్ధికే ప్రాణాయామమని పేరు. అందుచేత బుద్ధిమంతులందరూ ప్రతిరోజు ప్రాణసేవ చెయ్యాలి. అంటే క్రియ చేయడం ఉచితం. ప్రాణంలో అంతా నెలకొని ఉంది. శరీరం దానికి ఆధారం. గురువాణి మీద అంటే ఉపదేశం మీద శ్రద్ధ ఉంచి అందరూ విశ్వాసపూర్వకంగా ప్రాణక్రియ చేయడం అవసరం. అది మహత్తరము అమోఘము అయిన ఔషధం. అది ఒక్కటే అయినందువల్ల సకల శాస్త్రము సర్వప్రథమము అయినది ప్రాణాయామం. ఆ ప్రాణవాయువు వికారం వల్ల మృత్యువు కలుగుతుంది. అందుకే ప్రాణం పోయింది అంటాం. ప్రాణం పోతే ఆ మృత్యువు సంభవిస్తుందన్నమాట. మనలో ఉన్న ఈశ్వరుణ్ణి సేవ చేయాలి అంటే అది ప్రాణాయామం ద్వారా మాత్రమే ముఖ్యం. మనము ఎంతసేపు మూర్తి పూజ ఇవన్నీ చేయటం అనేది బయట మనం దేవుణ్ణి చూస్తూ ఉన్నాం. కానీ ఆ ఈశ్వరుడు ఆ దేవుడు ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు అనేది కూడా మనకు తెలుసు థియరిటికల్గా. దాన్ని ప్రాక్టికల్గా ఆ భగవంతుడిని తెలుసుకోవటానికి ఆయనకు సేవ చేయటానికి మనము ముఖ్యంగా చేయాల్సినది ఈ క్రియ. అది క్రియాయోగమైన సిద్ధయోగమైన వాసియోగమైన ఈ అంతర్ముఖ ప్రాణాయామమే ఆ క్రియ అన్నమాట. ఆ ప్రాణవాయువు వికారం వల్ల మృత్యువు కలుగుతుంది. దాంట్లో ద్యుతి లేదు. అది కూటస్థ శక్తి ద్వారా ప్రకాశితం లేదా అభివ్యక్తం అవుతుంది. అదే తేజ ఆప అన్న స్వరూపమైన గాయత్రి. దాని కాంతి వల్ల లోపల బయట అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి. ఈశ్వరుడి స్మరణ చేయడం కూడా ప్రాణం తాలూకు కర్మే. ప్రాణాన్ని నిరోధించడం వల్ల ఒక విరాట్ మూర్తి కంటబడుతుంది. దాన్ని చూసేది ప్రాణమే.
అందరూ ప్రాణోపాసన చేస్తున్నారు. కొందరు మనోయోగంతోనూ, కొందరు అమనస్క యోగంతోనూ. ఈ ప్రాణం ద్వారానే సూర్యుడు, చంద్రుడు కనిపిస్తున్నారు. ప్రాణ అపానాలకు మధ్య ఆ పురుషుడున్నాడు. అతనే వస్తున్నాడు, పోతున్నాడు. ఆ ప్రాణాన్నే మాతరిశ్వ అంటారు. ఈ ప్రాణవాయువు ద్వారానే అంతా జరిగింది, జరుగుతుంది. ప్రాణంలోనే అంతా ప్రతిష్ఠితమై ఉంది. ప్రాణక్రియకు భిన్నమైనదంతా మిథ్య. ఎందువల్లనంటే సత్యంలో స్థితం కానిది మిథ్య కాబట్టి. అందుచేత ఆత్మక్రియ సర్వశాస్త్ర సమ్మతమైంది కనుక దాన్ని తప్పకుండా చేయాలి. సర్వం ఓంకారం ఏ వేదం ఓం సర్వం గాయత్రీచత్రాయతే చ. ఛాందోగ్యోపనిషత్తు 5:4. ఈ శరీరమే ఓంకారం. దీన్ని తెలుసుకుంటే అన్నింటి గురించి తెలుస్తుంది. క్రియనే గాయత్రి. క్రియ చేయటం వల్ల త్రాణ కలుగుతుంది. ఏ అగ్నివర్ణాం శుభాం సౌఖ్యాం కీర్తస్యంతి ఏ ద్విజా తాం తావయతి దుర్గా నినావేవ సింధు దురితాత్యగ్ని. ఋగ్వేదం. ఈ వేదమంత్రాలు ఆ స్వరంతో చెప్పటం నాకు రాదు కాబట్టి నేను జస్ట్ చదువుతూ ఉన్నాను. అంటే యోనిముద్రలో ప్రతిరోజు కూటస్థాన్ని దర్శిస్తూ ఉండే క్రియావంతుణ్ణి ఆ కూటస్థ స్వరూపమైన కోటకు అంటే దుర్గానికి యజమానురాలైన దుర్గా సంసార రూపమైన సముద్రాన్ని దాటిస్తుంది. క్రియారూపమైన ఓడ ద్వారా అలా చేస్తూ ఉండగా చంచల మనస్సు స్థిరమవుతుంది. ఈ క్రియ చేసిన తరువాత లభించే అవస్థలో పాపాలన్నీ నశించిపోతాయి. క్రియా కర్కే క్రియాకీ పరావస్థామే రెహనా. క్రియ చేసి క్రియకు అవతలి అవస్థలో ఉండాలి. అన్ని మాటలకు సారాంశం ఇదే. పూర్వజన్మలో చేసిన కర్మను దైవకర్మ అంటారు. ఇప్పుడు చేయవలసి వచ్చే కర్మను పురుషకార కర్మ అంటారు. అంచేత దైవ పురుషకార జనితమైన కర్మక్లేశాన్ని నివారించుకోవడానికి క్రియావంతులు గురూపదేశాన్ని అనుసరించి మనోయోగపూర్వకంగా ఎప్పుడూ క్రియ చేస్తూ ఉండాలి. 1728 సార్లు లేదా 20,736 సార్లు ఉత్తమ ప్రాణాయామం చేయడం వల్ల కోరికలన్నీ పూర్ణమయ్యి సిద్ధిస్తాయి. ఆ కూటస్థంలో స్థిరంగా ఉండడాన్నే లక్ష్మి అంటారు. ఇందులో శాంతి పదం లభిస్తుంది. క్రియ చేయడం వల్లనే సిద్ధి కలుగుతుంది. విశ్వకర్మ విశ్వకర్త్రి అదే. ఈ ప్రపంచాన్ని భరించేది పోషించేది అదే. కూటస్థంలో కృష్ణవర్ణంలో గోళాకారంగా ఉండేదే దేవుడు. పైగా ఎడమవైపు గుండెలో ఓంకార క్రియ ద్వారా స్థితిస్వరూపుడైన అతడే వామదేవుడు. ఈ శరీరంలోని 6 చక్రాల్లో ప్రవర్తిల్లే 6 ఋతువుల్లో కూటస్థ స్వరూపంలో ఉండే భ్రమరమే అంటే తుమ్మెద సర్వశ్రేష్టమైన మధుకరం. ఇడా పింగళ రూపమైన ధనుస్సును చేతబట్టినవాడే రాముడు. ఆయనే ప్రవృత్తి నివృత్తులను అన్నింటినీ హరిస్తాడు. అందుకే ఆయన పేరు హరి. ఆయనే హరిణాక్షుల వంటి దివ్యచక్షు కూటస్థ స్వరూపుడు. జింక కళ్ళ వంటి దివ్యచక్షు కూటస్థ స్వరూపుడు. అంటే ఆ 3వ కన్ను అలా ఉంటుందన్నమాట, జింక కన్నులాగా. ఆ దివ్యచక్షువు రూపంలో ఉన్న కూటస్థ స్వరూపుడు అన్నమాట. అందుచేత హరినాం అన్న పేరు వచ్చింది. ఆయన అన్ని భూతాలను పదార్థాలను హరించేస్తాడు కాబట్టే సర్వభూతహరుడన్న పేరు కూడా వచ్చింది. ఆయన ఎప్పుడూ ఉండేవాడు కాబట్టి నిత్యుడు. ఆయన షడైశ్వర్యవంతుడు. అంటే ఆకలి, దప్పిక, పుట్టుక, చావు, సుఖం, దుఃఖం లేనివాడు. వాటికి అతీతుడును. అందుకే ఆయన్ని భగవానుడు అంటారు. క్రీస్తు శకం 1874 సంవత్సరం అక్టోబర్ 28వ తేదీ డైరీలో యోగిరాజులు ఇలా రాసుకున్నారు. ओ ज्योत रूप यही ज्योत शरीर में व्यापक हो जाएगा, तब सब देखेगा और बोलने का तबितई न चाहने पर.
అంటే ఈ ఓంకార రూపమైన ఆత్మజ్యోతి శరీరమంతటా వ్యాపించిన మీదట, అంటే ఈ శరీరంలోనే స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు ఉన్నాయి. అవన్నీ కనిపిస్తాయి. ఇచ్చ లేకపోయినప్పటికీ కూడా అన్నీ వినవస్తూ తెలియవస్తూ ఉంటాయి. దీన్ని గురించే అర్జునుడు ఇలా అన్నాడు. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. గీత 11వ అధ్యాయం 20వ శ్లోకం. అంటే మహత్ ప్రాణరూపుడవైన ఓ మహాత్మా, స్వర్గానికి భూమికి నడుమనున్న ఈ అంతరం అంటే అంతరిక్షం, అంటే మూలాధారానికి సహస్రారానికి మధ్య లేదా లోపల 4 దిక్కుల నీ తేజోరూప కాంతి అంటే ఆత్మ తాలూకు తేజోరూప కాంతి వ్యాపించిపోయింది. నీ అంటే ఈ ఆత్మ తాలూకు అద్భుత ప్రచండ అగ్నికి సమానమైన భయంకర రూపాన్ని చూసి 3 లోకాలు అత్యంత భయభీతాలయ్యాయి. అంటే శరీరంలో పైన, కింద, మధ్యలో ఉన్న లోకాలు 3 భయగ్రస్తమయ్యాయి. మనస్సు బెదిరిపోయింది. ఇక్కడితో ఆపుకుని మిగతా భాగం మళ్ళీ చదువుకుందాం.